ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద కూలి తన భార్యతో కలిసి జీవించేవాడు. ఆ రోజు మొత్తం కష్టపడి పనిచేసిన వచ్చిన డబ్బుతో కేవలం 2 రొట్టెలు మాత్రమే కొనగలిగాడు. ఇంటికి వచ్చి ఇద్దరూ తినబోతుండగా తలుపు దగ్గర నుంచి ఒక వృద్ధుడు బలహీనమైన స్వరంతో, బాబూ, 3 రోజులుగా అన్నం తినలేదు, ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగాడు. రాము భార్య ఒక్కసారి రొట్టెల వైపు చూసింది, తర్వాత తన భర్త వైపు చూసింది. ఇవి మనకు చివరివి అని నెమ్మదిగా చెప్పింది. కొన్ని క్షణాలు ఆలోచించిన రాము, మన ఆకలి ఇంకో రోజు భరిస్తాం, కానీ ఆయన ప్రాణం ఇప్పుడు ఆకలితో పోకూడదు అన్నాడు. వెంటనే ఆ 2 రొట్టెలను వృద్ధుడి చేతిలో పెట్టాడు. ఆ వృద్ధుడు కన్నీళ్లతో, దేవుడు మీకు మేలు చేస్తాడు బాబు అని ఆశీర్వదిస్తూ తినడం మొదలుపెట్టాడు. అతను తినేసి ఖాళీ స్టీల్ ప్లేట్ను రాముకి తిరిగిచ్చాడు. రాము ప్లేట్ తీసుకుని లోపల చూడగానే అతని గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ప్లేట్ అడుగున 2 రోజుల క్రితం మార్కెట్లో పోగొట్టుకున్న తన జీతం మొత్తం ఉన్న చిన్న బట్ట సంచి. అది ఎలా అక్కడికి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. రాము వెంటనే బయటికి పరిగెత్తాడు, కానీ ఆ వృద్ధుడు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అతను నిజంగానే సాధారణ మనిషా లేదా దేవుడే ఆ రూపంలో వచ్చాడా అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కానీ ఆ రోజు రాము ఒక్క విషయం మాత్రం తెలుసుకున్నాడు. మనం నిస్వార్థంగా పంచిన దయ ఎప్పుడూ ఒంటరిగా పోదు. రూపం ఏదైనా అది ఖచ్చితంగా రెట్టింపై మన జీవితంలోకి తిరిగి వస్తుంది. గుర్తుంచుకోండి, డబ్బు పోతే మళ్ళీ సంపాదించొచ్చు, కానీ ఒకరి ఆకలిని తీర్చిన క్షణం జీవితాంతం ఆశీర్వాదంగా మీతోనే ఉంటుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కామెంట్ లో దయ ఎప్పుడూ ఓడిపోదు అని రాయండి. ఇలాంటి మరిన్ని హార్ట్ టచింగ్ తెలుగు షార్ట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.